హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా గోల్డ్ ఫ్లక్చుయేషన్ సంబంధించి అండ్ దానికి సంబంధించిన సావరెన్ బాండ్స్ గురించి. నమస్కారం సార్. నమస్తే. గోల్డ్ ప్రైజెస్ అనేవి తరగతూ పెరుగుతూ రకరకాలుగా ఉంది, బట్ ఒక డౌన్ఫాల్ అయితే సీక్వెన్షియల్గా చూస్తూ ఉన్నాం మనం. ఇలాంటి టైంలో న్యూ సావరెన్ బాండ్స్ ఇష్యూ చేసే అవకాశం ఉందా గవర్నమెంట్? ఇప్పటి వరకు గవర్నమెంట్ 2015 నుంచి ఇష్యూ చేస్తూ ఉన్నారండి. అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 62 టైమ్స్ రిలీజ్ చేశారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 4-5 టైమ్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఫస్ట్ది మెచ్యూరిటీ అయినప్పుడు అమౌంట్ బాగా వచ్చింది, ఆల్మోస్ట్ మోర్ దెన్ 150% వచ్చింది అమౌంట్ 8 years కల్లా. సెకండ్ది 2016లో రిలీజ్ చేసింది, రీసెంట్గా మెచ్యూర్ అయింది అండ్ 122% వచ్చింది. అంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో పబ్లిక్కి దీని మీద రిటర్న్స్ డెట్తో పోల్చుకున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ దొరికింది. అండ్ గోల్డ్ ఫిజికల్గా కొనే పని లేకుండా క్యాష్ ఫ్లో కూడా వచ్చేలాగా బాగుందన్నమాట. ఎందుకంటే 2.5% వడ్డీ ఇస్తారు కాబట్టి. అందుకని గోల్డ్ ప్రైస్ టెంపరీగా పెరిగినా వీటితో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ కనుక అయితే పబ్లిక్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 2.5% ఫ్రీగా ఇస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్. ప్లస్ గోల్డ్ లింక్, గోల్డ్ ఎలా పెరిగితే అలా పోద్ది. మార్కెట్ అప్ అండ్ డౌన్ అవటం అనేది మామూలు విషయం. కపుల్ ఆఫ్ డేస్ పెరుగుద్ది, కపుల్ ఆఫ్ డేస్ తగ్గుతూ ఉంటుంది, వీటి మీద కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది నిజంగా గోల్డ్ సావరింగ్ గోల్డ్ బాండ్ అనేది గోల్డ్ సంబంధం అంటే ఇది యాక్చువల్ డెట్ ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ యొక్క డెట్ ప్రోగ్రామ్ ఇది. వాళ్ళు నిజంగా మన తరపున గోల్డ్ ఏం కొనరు, కాకపోతే గోల్డ్తో లింక్ పెట్టుకున్న డెట్ ప్రోగ్రామ్ ఇది. గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే అంత రిలీజ్ చేస్తారు. గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే మెచ్యూరిటీ టైం కల్లా అంత ఇచ్చి మీ దగ్గర తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ వాళ్ళు గోల్డ్ కొని స్టోర్ చేయడం లాంటివి ఉండదు. ఈటీఎఫ్లో ఒరిజినల్ వాళ్ళు గోల్డ్ కొని స్టోర్ చేస్తారండి మన తరపున ఈటీఎఫ్స్లో అయితే. బట్ సావరింగ్ గోల్డ్ బాండ్స్లో వాళ్ళు ఎక్కడ గోల్డ్ కొనరు. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు? గోల్డ్కి లింక్ పెట్టారు మార్కెట్ గోల్డ్ ప్రైస్ తోటి అంతే. అంటే మీరు మాకు అమౌంట్ ఇప్పుడు ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ అమౌంట్ మా దగ్గర కట్టి తీసుకున్నారనుకోండి గవర్నమెంట్ దగ్గర సావరింగ్ గోల్డ్ బాండ్, ద ప్రైస్ లింక్ విత్ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ గోల్డ్ అనమాట. ఫిజికల్ గోల్డ్ పెరిగితే మీరు పెరుగుతున్నట్టు లెక్క, ఫిజికల్ గోల్డ్ తగ్గుతుంటే తగ్గుతున్నట్టు లెక్క. మొత్తానికి సెటిల్మెంట్ అప్పుడు కూడా ఆ ప్రైస్ ఎంత ఉందో చూసి ఆ డిఫరెన్స్ ఇస్తాను తప్ప నీ గోల్డ్ ఏమి ఎప్పుడు ఇవ్వట్లేదు. అందుకని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్ ప్రోగ్రామ్లో ఒక పార్ట్ అంతే. అలాంటప్పుడు డైరెక్ట్ ఫిజికల్ గోల్డ్ కంటే ఇది ఏ రకంగా బెటర్ అండి? నీకు 2.5% వడ్డీ ఫ్రీగా వస్తుంది కదా. ఫిజికల్ గోల్డ్లో ఇవేం లేదు కదా. ప్లస్ మెచ్యూరిటీ అయితే ట్యాక్స్ ఫ్రీ కదా ఇప్పటికి కూడా. మీకు బయట అయితే అవేం ఉండదు కదా. అందుకని మెచ్యూరిటీ దాకా ఉంచుకుంటే ఇది 2.5% వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ మీద వచ్చి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటికీ లేదు. ప్లస్ గోల్డ్ ఓవర్ పీరియడ్ టైంలో ఎంతకంత పెరుగుతుంది తప్ప తగ్గదే ఉండదు కదా. అందుకని టెంపరీగా ఈ అప్ అండ్ డౌన్స్ చూసి పక్కన పెడితే కనుక అండ్ రిటైల్ ఇన్వెస్టర్కి దిస్ ఈజ్ గుడ్ అనమాట. గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల్లో మోర్ దెన్ 62 టైమ్స్ రిలీజ్ చేసిందండి ఈ బాండ్స్. వీటన్నిటి వల్ల జనాలకు ఎంతకంత బెనిఫిట్ వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తే బెటర్. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు తీసుకున్న డెట్ ప్రోగ్రామ్లో మోస్ట్ కాస్ట్లెస్ట్ డెట్ అంటే ఇదే. ఓకే. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఏంటంటే 6 to 8% మధ్య బారో చేస్తుంది మార్కెట్ నుంచి. అది 2 years బాండ్ ఈల్డ్ కానీ, 5 years బాండ్ ఈల్డ్ కానీ, 10 years బాండ్ ఈల్డ్ కానీ, ఇట్లా పబ్లిక్ నుంచి మనీ గ్యాదర్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 15 లక్షల కోట్లు అప్పు చేస్తుంది గవర్నమెంట్ రన్ చేయడం కోసం. ఆ అప్పు చేయడంలో ఒక గోల్డ్ బాండ్స్ ద్వారా 1,00,000 కోట్లు తెచ్చుకుంటుంది అంతే. అంటే ఇది చాలా నెగ్లిజిబుల్ డెట్ మిగతా వాటితో పోల్చుకుంటే, ఓవరాల్ డెట్తో పోల్చుకుంటే. కానీ దీని ద్వారా పబ్లిక్కి 2.5% వడ్డీ వస్తుంది. ప్లస్ మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే వాటి మీద వడ్డీ లేదు కాబట్టి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గుడ్ అనమాట. ఇది కంటిన్యూ చేయడమే బెటర్. అంతే తప్ప టెంపరీగా ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు ఒక 6-7% అంటే అది వన్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ అంతే. రేపొద్దున మళ్ళీ పెంచవచ్చు కదా, తర్వాత మళ్ళీ తగ్గచ్చు, ఏదైనా కావచ్చు. ట్యాక్సేషన్ మన చేతిలో లేదు. బట్ రిటర్న్స్ మాత్రం మార్కెట్ లింక్డ్ కాబట్టి మీరు ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫిజికల్ గోల్డ్తో పోల్చుకున్నా లేదా మిగతా వాటితో పోల్చుకున్న లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉండాలంటే మాత్రం ఇప్పటికీ స్టిల్ సావరింగ్ గోల్డ్ బాండ్ ఇస్ ద బెస్ట్ వన్. కానీ టెంపరీగా నేను 1 month ఉంచుకుంటాను, 1 year ఉంచుకుంటాను అనుకుంటే కనుక దెన్ సావరింగ్ గోల్డ్ బాండ్తో పోల్చుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి. బట్ ఈటీఎఫ్స్లో ప్రాపర్ మనకి డిఫరెన్షియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్లో మాత్రం ఒక ప్రైస్ పాయింట్ డిఫరెన్స్ మాత్రం మనకు చూపిస్తారంట. బోత్ ఆర్ మార్కెట్ లింకే. మార్కెట్ ఎలా మూవ్ అలా మూవ్ అవుద్ది. కాకపోతే షార్ట్ టర్మ్ లో బయట పోవచ్చు గోల్డ్ ఈటీఎఫ్స్ అనుకోండి. 1 month లో మెచ్యూరిటీ టైం అనేది, ఎందుకంటే లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీ ఆబ్జెక్ట్ కూడా క్లారిటీ ఉంటుంది ఎప్పుడు బయట పోవాలనేది. బట్ సావరింగ్ గోల్డ్ బాండ్ ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే 2.5% వడ్డీ ప్లస్ అది మోర్ అట్రాక్టివ్ కదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. సో ఇదనమాట. ఇప్పుడు దాకా గవర్నమెంట్ చేసిన బారోయింగ్లో మాత్రం మోస్ట్ ఎక్స్పెన్సివ్ బారోయింగ్ అంటే ఇదే. ఎందుకంటే గవర్నమెంట్ కూడా గోల్డ్ ఇంత పెరిగిద్ది అనుకోలేదు, అందుకని ఈ బాండ్స్ రిలీజ్ చేసింది.
తీరా చూస్తే గోల్డ్ మోర్ దెన్ 13-14% పెరుగుతుంది ప్రయాణం యావరేజ్ మీద. 13% గవర్నమెంట్ బారో చేస్తుంది మనీ అంటే చాలా టఫ్ అనమాట అది. అందుకని గవర్నమెంట్కి చాలా బర్డెన్ అనిపించింది. బహుశా ఆ రీజన్ అయి ఉండొచ్చు దాన్ని రేషనలైజ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 15 నుంచి అంటే 9% తగ్గించింది ఆల్మోస్ట్. బట్ వన్ కైండ్ జర్క్ అంతే, తర్వాత స్టేబుల్ అవుద్ది, మళ్ళీ నార్మల్ అయిపోయి పెరిగే స్కోపే. మళ్ళీ ఇంటర్నేషనల్ లింక్ కదా, గోల్డ్ ఎప్పుడు ఇండియా ఒకటే కంట్రోల్ చేయదు, వరల్డ్ వైడ్ గా ఎలా మూవ్ అయితే అలా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తేనే బెస్ట్. బట్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే అంటే డౌట్ఫుల్, ఎందుకంటే చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది వడ్డీ. బయట ఎందుకంటే దానికి 7% దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ 9 to 10%, 12% కూడా పడుతుంది ఒకసారి. ఇప్పుడు రెండోది మెచ్యూరిటీ అయింది, దానికి కూడా 122% దాకా అమౌంట్ అయింది. అదంతా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటమే కదా తీసుకున్నానికి. సో బర్డెన్ పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో చూస్తూ ఉండాలి. స్లో చేయొచ్చు ప్రోగ్రామ్, మేబీ స్లో చేయొచ్చు, లేదా ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా పెరిగింది కాబట్టి గోల్డ్ ఇంకా డిలే చేయొచ్చు గవర్నమెంట్. చెప్పలేము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్. డెఫినెట్లీ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, తెలుసుకోవడానికి నేను కూడా వెయిట్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు అన్ని సిరీస్ అన్ని సూపర్ సక్సెస్ అయినాయండి. పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ ₹1,00,000 కోట్ల వరకు ఈ సోవరింగ్ గోల్డ్ బాండ్స్లో పెట్టారు, ₹1,00,000 కోట్ల. అదే ఫిజికల్ గోల్డ్లో పెడుతుంటే అది ఇంపోర్ట్ ట్యాక్స్, డాలర్ బేటాలు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ఈ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని డాలర్లో పే చేసి కంటికి బట్టనలా ఉండే బదులు సోవరింగ్ గోల్డ్ బాండ్ ఈజ్ ద బెస్ట్ అనమాట. అట్లీస్ట్ స్పెక్యులేటర్స్ ఆపేద్ది అనమాట ఫిజికల్ గోల్డ్ కొనేయకుండా. బాగుంది. ట్రూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని మల్టిప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా, ఇక ETF ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే, సుందర్ రామరెడ్డి గారు కండక్ట్ చేయబోయే వెబినార్. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా అటెండ్ అవ్వచ్చు.